Assalamualaikum guys, namaste, welcome back to my new vlog. సో ఇవాళ వచ్చేసి డే 2 ఆఫ్ మనాలి అండ్ ఇవాళ ఏంటంటే టూర్ ప్లాన్ ఏంటంటే నిన్నటి వరకు చండీగఢ్లో ఉండే చండీగఢ్ ఇవాళ మార్నింగ్ ఉన్నాం. ఇక్కడ నుంచి మనమైతే మనాలికి ఎట్లయితే ట్రావెల్ అవుతున్నాం. సో మనాలికి ట్రావెల్ అవ్వాలంటే 8 o'clockకి స్టార్ట్ అవ్వాలంట. సో ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు 7 అవుతుంది. సో మనం టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసేసారు. సో తినేసి వెళ్ళిపోదాం. ఇవాళ మొత్తం ఘాట్ ఏరియా ఉంటుంది అనమాట. ఆ ఘాట్ ఏరియా ఎట్లా ఉంటుందని మీకు చూపించేస్తా అండ్ ఎంజాయ్ చేద్దాం. చూపిస్తూ ఉంటే ఎట్లా ఎంత అమౌంట్ పడుతుంది అనేది. సో ఈ హోటల్ రెంట్ వచ్చేసి మీకు చెప్పేశాను. అండ్ దెన్ గార్డెన్ ఉన్నా కదా, రాక్ గార్డెన్కి కూడా ఎంట్రన్స్ ఫీజు అనేది ఒక 50 రూపీస్ ఎంతో ఛార్జ్ అయింది. ఇక అది మొత్తం చూపించలేకపోయినా. అండ్ చలో ఇక మనం అయితే స్టార్ట్ అయిపోదాం. చెక్ చేయండి, మన టిఫిన్ అయితే కూడా స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అక్కడ చూడండి, మా చెల్లి కింద చూస్తుంది, రెడీ అయిపోయింది ఆమె కూడా. హాయ్, మా పిన్ని వచ్చిండ్రు. అండ్ దెన్ అక్కడ టిఫిన్. చలో ఇక మొత్తం ఖాళీ చేసి ఇష్టం. నేను ఫుల్ ఆకలేసి ఉండే, రాత్రిపూట వాటర్ సరిపోలే. ఇది వచ్చేసి మన అవుట్ఫిట్, ఇది నేను అదనమాట. చలో ఎండ్ అయిపోదాం. ఇంకైతే మన బస్ అయితే రెడీ అయిపోయింది. సో మనాలికి ఇట్లా 3 బస్సెస్లో వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా బస్. సో మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఉన్నారు. చలో ఇక. సో గైస్ జస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో చలో ఇక. సో గైస్ ఘాట్ రోడ్ మంచిగా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో గైస్ ఇక్కడ చూడండి, పర్సనల్గా వీళ్ళు టోల్ గేట్ అరేంజ్ చేసుకొని వీళ్ళు పైసలు కలెక్ట్ చేసుకుంటారు. ఇందాక అక్కడ టోల్ గేట్ ఉంది, ఇదేమో వీళ్ళ పర్సనల్ టోల్ గేట్ అనుకుంటా. సో గైస్ చూడండి, ఘాట్ మాత్రం గట్టిగా స్టార్ట్ అయిపోయింది. అమ్మో భయంకరంగా. ఇక్కడే రోడ్, ఇక్కడ 2 వే ఉంది, నెక్స్ట్ 1 వే వస్తుంది అంటే సింగిల్ వే. ఇంకా దారుణంగా ఉంటుంది. ఇక ఏదైనా చూసుకొని వెళ్ళాల్సిందే. దేవభూమి హిమాచల్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో గైస్ we have entered. Wow. సో గైస్ మనాలి రూట్లో అయితే మొత్తం టోటల్ 6 టనల్స్ ఉంటాయంట. సో మనం అయితే ఫస్ట్ టనల్ అయితే క్రాస్ చేసేసాం. నెక్స్ట్ మల్టిపుల్ టనల్స్ అయితే వస్తాయి, దాన్ని కూడా మంచిగా రికార్డ్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇలా టనల్ అయితే ఎండ్ అవుతుంది. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది టనల్ లోపల. ఇక నేను ముందుకు వచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నా. సో గైస్ సెకండ్ టనల్ వచ్చేసింది. ఇది వచ్చేసి సెకండ్ టనల్ గైస్. సో గైస్ మేమైతే 3 బస్సులో ట్రావెల్ చేస్తున్నాం కదా. సో ఈచ్ బస్ ఎక్స్పెన్సివ్ వచ్చేసి 50,000 ఫర్ 4 days అనమాట. సో 50,000 అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఇక ప్యాకేజ్లో మాట్లాడుకోవాలి మొత్తం. చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో, మొత్తం బ్రౌనిష్ వాటర్ వస్తున్నాయి. బ్రౌనిష్ కూడా యాష్ కలర్ వాటర్ వస్తున్నాయి. ఇది చూడండి బ్రిడ్జ్ 2 డిఫరెంట్ మౌంటైన్స్ కనెక్ట్ చేస్తుంది అనమాట. మొత్తం ఇదొకకుండా అదొకకుండా మధ్యలో సింధు నది. డిఫరెంట్. ఒకవేళ ఇక్కడ వాటర్ ఉంటే మాత్రం క్రేజీ ఉండే అసలు లుక్. చూడండి ఆ లేయర్ వరకు వాటర్ ఉండే, ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. సో గైస్ నెక్స్ట్ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ టనల్ 3. సో మసాలా. సో ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వచ్చేసింది కనెక్టింగ్ డిఫరెంట్ 2 cities. ఇది 2 cities. ఇందాక నేను చూపించిన 2 కొండలు అనమాట. సో ఆ సిటీని నేను బ్లాగ్ తీయలే, కాకపోతే చూడండి ఎట్లా ఇల్లు కొండల పైన ఉన్నాయో. క్రాసింగ్ వచ్చేసింది. సో మనాలికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో పోలీస్ చెకింగ్ అయితే నడుస్తుంది. బట్ మన వాళ్ళు తెలిసిన కూడా పంపించేసిండు, అంటే
ఐ మీన్ పర్మిట్ ఉంది అనుకోండి ఆల్రెడీ. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 169 కిలోమీటర్స్ స్టిల్ చేసి టనల్ 4 అనమాట. సో టనల్ 4 సో గైస్ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్కి వచ్చేసి మయూరి రెస్టారెంట్ అని చెప్పేసి లైక్ ఇది ఒక హైవే, ఆ హైవే పైన ఉందన్నమాట. చండీగఢ్ నుంచి మనాలికి వెళ్ళే హైవే ఉంది, హైవే పైన ఉంది మయూరి హోటల్. నైస్. సో ఇది వచ్చేసి సీటింగ్ ఏరియా, మంచిగా రీసెంట్గానే ఉంది. హోటల్ కూడా బాగుంది. ఇది వచ్చేసి నాన్, పాపడ్, పన్నీర్, అచార్ అండ్ దెన్ సలాడ్. ఇది వచ్చేసి నెక్స్ట్ 5th టనల్ అనమాట. సో చూడండి, ఇది పెద్ద డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సో ఇక్కడ చూస్తారు కదా మొత్తం ఇట్లా ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇదిగోండి ల్యాండ్ స్లైడ్ అయింది ఇక్కడ, ఇదిగోండి మంచిగా. ఇక్కడ కూడా కొంచెం ప్రాబ్లం, మళ్ళీ 1 వే వేసేసిండు. సో గైస్ ఇప్పుడు ఒక ఇల్లు వస్తుంది చూడండి, ఎంత మంచిగా ఉందో అది. ఇది చూడండి ఎంత మంచిగా, అసలు ఎంత బిల్డ్ చేశారో హోటల్ ఇది. సో చూడండి ఎట్లుందో. ఇది మొత్తం మనకి నేపాల్లో అట్లా అవపడుతుంది, కానీ ఇక్కడ మంచిగా ఇట్లా సెటప్ చేశారు, మస్తు ఉంది కలర్ కూడా. సో గైస్ చూడండి మొత్తం కొండ పైన ఎట్లా కట్టారో ఇల్లులు. క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇల్లులు అసలు ఇక్కడ. కానీ చూడండి ఎట్లా కట్టారో ఇల్లులు. అసలు అంటే అప్పుడు మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా కొట్టుకొని పోయినాయి చూడండి, అవ్వండి అది కనపడట్లే. ఇది చూడండి గైస్ ఎట్లుందో, మస్తు అంటే మస్తు. సో గైస్ ఇది వచ్చేసి మండి మార్కెట్ అంటారు. ఇదొక ఏ ఊరు మండి అని చెప్పేసి, అండ్ ఇక్కడ మార్కెట్ అనేది చాలా ఫేమస్ అంట. సో ఇది వచ్చేసి మండి మార్కెట్. ఇక్కడ చూస్తే కదా మండి మార్కెట్ బస్ స్టాండ్. సో గైస్ చూడండి ట్రాఫిక్ మాత్రం 1 వే ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి, ఫుల్. వావ్ చూడండి అసలు సూపర్. అసలు క్రేజీ ఉంది ఇక్కడ మొత్తం. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొట్టుకోపోయినా చూడండి అవి. ఇక ఈ క్లిప్స్ ఇవే, అమ్మ టిప్పులో నడుస్తున్నాం ఉంటుంది. క్రేజీ ఉంది. వావ్ చూడండి కార్ పార్కింగ్, మొత్తం కార్ పార్కింగ్ ఉంది దీంట్లో. ఇక్కడ మొత్తం ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి, ఇక్కడ వచ్చేసి డర్టీ వాటర్. సో గైస్ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. సో మధ్యలో బ్రేక్ తీసుకున్నాక ఒక లొకేషన్ పడితే అడిగిపోతున్నాం, చూపిస్తా. ఎగ్జాక్ట్లీ కిందకు వచ్చేసినాము. సో గైస్ మనం ఫైనల్లీ 6th టనల్లోకి అయితే ఎంటర్ వచ్చేసినాం. సో 6th టనల్ కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే కొంచెం ముందుకు వచ్చేసా. సో డ్రైవర్ అన్న అడుగుండే, ఆయన చెప్పాడు 6th టనల్ మంచిగా ఉంటుంది, షూట్ చేసుకోవచ్చు రండి అంటే ముందుకు వచ్చా అనమాట. సో ఇక్కడ చూడండి, సో వీళ్ళంతా అన్నయ్య వాళ్ళు అండ్ అంత ఫ్యామిలీస్ ఉన్నాం అందరం. సో ఇక్కడ చూస్తారు కదా టనల్ మాత్రం క్రేజీగా బిల్డ్ చేసిండు. సో ఇది డ్యూయల్ టనల్ అనమాట. సో ఐ మీన్ డ్యూయల్ టనల్ కాదు, 1 వే టనల్. సో గైస్ చెక్ దిస్ అవుట్, మొత్తం లేక్ వాటర్ చూడండి ఎంత క్లియర్ ఉన్నాయో, బ్లూయిష్ వాటర్ ఉన్నాయి, బ్లూయిష్ ఉన్నాయి వాటర్. మొత్తం మౌంటైన్స్ పైన నుంచి వస్తున్నాయి వాటర్. సో క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి.
చెక్ దిస్ అవుట్, స్నో పడుతుంది. ఫైనల్లీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ స్పాట్. చూస్తారు కదా స్నో. So guys, check this out, hot air balloon. Wow. Guys, just reach అయిపోయినాం మనం స్టిఫ్ గ్రాండ్ మనాలి రిసార్ట్. సో ఇది మన రిసార్ట్ అండ్ రూమ్ బుక్ చేసుకున్న ఏమంటారు హోటల్. సో మంచిగా ఉంది, క్రేజీగా. సో గైస్, నా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. సో మీకు ఈ వీడియోలో ఏ సెక్షన్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.